నోయిడా సాధారణంగా ఐటీ కంపెనీలో ఎత్తైన టవర్లో వేగంగా పరిగెత్తే కార్పొరేట్ జీవితం గుర్తుకు తెచ్చే నగరం. కానీ ఇప్పుడు అదే నోయిడా ఒక్కసారిగా ఆగ్రహంతో ఉడికిపోయిన కార్మికుల గళాలతో మారుమోగుతోంది. ఫ్యాక్టరీల్లో మొదలైన చిన్న అసంతృప్తి వీధుల్లోకి వచ్చి పెద్ద అగ్నిగుండంలా మారింది. రోడ్లపై రాళ్లు, మంటల్లో కాలుతున్న వాహనాలు, నిలిచిపోయిన ట్రాఫిక్, భయంతో చూస్తున్న సాధారణ ప్రజలు. ఈ దృశ్యం కేవలం ఒక నిరసన కాదు, లోపల ముదురుతున్న అసంతృప్తితో చెలరేగిన క్షణం. ఎక్కువ పని, తక్కువ జీతం, పెరుగుతున్న ఖర్చులు, ఇవన్నీ కలిసినప్పుడు ఏమవుతుందో నోయిడా ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఒకటే, ఇది నిజంగా కార్మికుల పోరాటమా, లేక ఎవరో దాన్ని మలిచిన రాజకీయ ఆట? టెక్నాలజీతో గంటల్లో వేల మందిని వీధుల్లోకి తీసుకురాగలిగే ఈ కాలంలో ఒక చిన్న స్పార్క్ ఎలా పెద్ద అగ్నిగా మారింది? నోయిడాలో మొదలైన ఈ అగ్గి ఇక్కడే ఆగిపోతుందా, లేక మరింత విస్తరిస్తుందా? ఉత్తరప్రదేశ్లోని నోయిడా ప్రాంతం ఒక్కసారిగా రణరంగంగా మారింది. సమాజంలో ముదురుతున్న ఆర్థిక అసమానతలు, కార్మికుల అసంతృప్తి, రాజకీయ ఆరోపణలు కలిసి సంక్లిష్ట పరిస్థితిని బయటపెడుతున్నాయి. కొన్ని రోజులుగా మెల్లగా ప్రారంభమైన కార్మికుల ఆందోళనలు ఒక్కసారిగా హింసాత్మక రూపం దాల్చడం వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే ఇది ఒక్క రోజులో జరిగిన ఘటన కాదని స్పష్టంగా తెలుస్తోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ వేతనాలు, ఎక్కువ పని గంటలు, ఈ మూడు అంశాలు కార్మికుల్లో అసంతృప్తిని క్రమంగా పెంచాయి. నెలకు 11 నుంచి 13,000 రూపాయల మధ్య జీతంతో పెరుగుతున్న ఖర్చులను ఎలా ఎదుర్కోవాలనే ప్రశ్న కార్మికుల ముందుంది. పక్క రాష్ట్రం హర్యానాలో వేతనాలు గణనీయంగా పెరగటం, అదే పని చేస్తున్న తమకు తక్కువ జీతం రావటం ఈ అసమానతే ఆగ్రహానికి ప్రధాన కారణంగా మారింది. ఇక ఈ అసంతృప్తి ఒక్కసారిగా వీధుల్లోకి రావడానికి టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. క్యూఆర్ కోడ్ల ద్వారా వాట్సాప్ గ్రూపులు సృష్టించడం, గంటల వ్యవధిలోనే వేలాది మందిని ఒకే వేదికపై తీసుకురావటం ఇది సాధారణ నిరసన కాదు. ఒక ప్లాన్ ప్రకారం చేసిన మొబిలైజేషన్ అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రూపుల్లో రెచ్చగొట్టే కంటెంట్, విద్వేషపూరిత సందేశాలు షేర్ చేయటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. మొదట శాంతియుతంగా ప్రారంభమైన నిరసన కొద్దిసేపటికే నియంత్రణ తప్పింది. రోడ్లపైకి భారీగా చేరుకున్న కార్మికులు రాళ్లదాడులు చేయటం, వాహనాలకు నిప్పు పెట్టడం, జాతీయ రహదారులను దిగ్బంధించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఢిల్లీ, నోయిడా సరిహద్దు వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సాధారణ ప్రజల జీవితాలు గంటల తరబడి స్తంభించిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో ఘర్షణలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఆస్తులు ధ్వంసమయ్యాయి. భద్రతా సిబ్బందిపై దాడులు జరిగాయి. ఈ పరిణామాలతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారీగా పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ఇప్పటికే 300 మందికి పైగా అరెస్టులు చేయడం జరిగింది. మరో 100 మందిని విచారణ కోసం అదుపులోకి తీసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అయితే ఈ నిరసనలో మరో కోణం కూడా ఉంది. నిరసనలో బయట వ్యక్తులు పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం కార్మికులు వెళ్లిపోయిన తర్వాత గుర్తు తెలియని గుంపులు హింసను ప్రేరేపించాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడే రాజకీయ వాదనలు మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఘటన వెనుక ఒక పెద్ద కుట్ర ఉందని, రాష్ట్రంలో అస్థిరత సృష్టించడమే లక్ష్యమని చెబుతోంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ కోణంలో దర్యాప్తు చేస్తోంది. అంతేకాకుండా పాకిస్తాన్ హస్తం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవటం ఈ ఘటనకు మరింత సున్నిత తత్వాన్ని తెచ్చింది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం పూర్తిగా భిన్నంగా స్పందిస్తున్నాయి. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పట్టించుకోకపోవటమే ఈ పరిస్థితికి కారణమని విమర్శిస్తున్నాయి. ఇక కార్మికుల అసలు డిమాండ్లు పరిశీలిస్తే అవి కేవలం వేతనాలకే పరిమితం కావు. కనీస వేతనం నెలకు 20,000 రూపాయలకు పెంచాలని, రోజుకు 8 గంటల పని మాత్రమే ఉండాలని, ఓవర్ టైంకు రెట్టింపు వేతనం ఇవ్వాలని, వారానికి ఒకరోజు సెలవు తప్పనిసరిగా ఉండాలని, బోనస్లు సమయానికి ఇవ్వాలని, పని ప్రదేశంలో భద్రత, ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు, పని పరిస్థితులపై ఉన్న అసంతృప్తి కూడా పెద్ద కారణంగా ఉంది. ప్రభుత్వం ఈ పరిస్థితిని అర్థం చేసుకుని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
కనీస వేతనాలు సుమారు 21% వరకు పెంచుతూ ప్రకటించింది. ఇక ఆన్ స్కిల్డ్ వర్కర్లకు సుమారు 13,690 రూపాయలు, స్కిల్డ్ వర్గాలకు మరింత ఎక్కువ వేతనాలు నిర్ణయించింది. ప్రతి నెల 10వ తేదీలోపు జీతాలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం, ఓవర్ టైంకు డబుల్ పే, వారపు సెలవులు, బోనస్లు చెల్లింపు, లైంగిక వేధింపుల నివారణకు కమిటీల ఏర్పాటు ఇవన్నీ కొత్తగా ప్రకటించిన చర్యలు. జిల్లా కలెక్టర్ మేధా రూపం కూడా హింస పరిష్కారం కాదంటూ కార్మికుల్ని శాంతి పాటించమని కోరారు. అయితే ఈ చర్యలు ఎంతవరకు ప్రభావంగా ఉంటాయి అనేది కీలక ప్రశ్న. ఎందుకంటే కార్మికుల ప్రధాన డిమాండ్ 20,000 కనీస వేతనం. ప్రభుత్వం ప్రకటించిన వేతనం ఇంకా దానికంటే తక్కువగానే ఉంది. అంటే అసంతృప్తి పూర్తిగా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే సమయంలో పరిశ్రమల యాజమాన్యాలు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. వేతనాలు పెరిగితే ఖర్చులు పెరుగుతాయి, పోటీ తగ్గుతుంది అనే ఆందోళన వారికుంది. మొత్తానికి నోయిడాలో జరిగిన ఈ పరిణామాలు కేవలం ఒక నగరానికి పరిమితం కాని సమస్యను చూపిస్తున్నాయి. ఇది ఆర్థిక అసమానతలు, కార్మికుల హక్కులు, రాజకీయ ఆరోపణలు అన్నీ కలిసిన సంక్లిష్ట పరిస్థితి. ఇక్కడ నుంచి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, కార్మికులు చూపించే ప్రతిస్పందన ఇవే భవిష్యత్తులో పరిస్థితిని నిర్ణయించబోతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోకి వచ్చినప్పటికీ అసలు సమస్య ఇంకా పరిష్కారం కాలేదన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.